దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు దేవుని సన్నిధానంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అలాంటి గొప్ప దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము కొరకై ఎదురు చూస్తూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వార్లారా, దేవుని వాక్యమును ప్రేమించే మీ అందరినీ, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది. ఈ దినమును మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏర్పరచుకునుట. దేవుడు ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడు. అప్పుడప్పుడు మనం పేపర్లో కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం. 600 ఉద్యోగాలకు 6,000 మంది అప్లై చేసుకున్నారు అని మనం వింటూ ఉంటాం. ప్రస్తుతం మీకు అవి బాగా తెలుసు. ఉద్యోగాలు ఉన్నదేమో 600, అప్లై చేసుకున్నదేమో 6,000 మంది. ఇప్పుడు ప్రభుత్వం 6,000 మందిలో ప్రభుత్వానికి యోగ్యులు, పనిచేయడానికి సామర్థ్యం కలిగిన 6,000 మందికి సర్టిఫికెట్స్ ఉన్నా, 6,000 మంది చక్కగా చదువుకున్న వారిలో నైపుణ్యత కలిగిన 600 మందిని మాత్రమే ఏం చేస్తారు? ఏర్పరచుకుంటారు. అలాగే యేసు ప్రభుల వారు కూడా మన రక్షకుడుగా ఈ భూప్రపంచంలో 700 కోట్ల పైబడిన జనాభాలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఎందుకోసం? 600 మందిని 6,000 మంది అప్లై చేసుకొని 600 మంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకుంటే 600 మందిని ఎందుకయ్యా ఏర్పరచుకున్నది అని అంటే, మీరు చెప్పండి. ఇప్పుడు వారానికి ఒకరోజు మేము డ్యూటీకి వచ్చిపోతాం అంటారా? వారానికి ఒకరోజు డ్యూటీకి వచ్చిపోతామని ఇంకా అర్థం కావడానికి పిల్లలు మీకు కూడా. ఈరోజు ఎంసెట్ అని, నీట్ అని ఎగ్జామ్ జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో అప్లై చేసుకుంటారు. లక్షల సంఖ్యలో, వేల మంది అప్లికేషన్స్ పెట్టి ఎంసెట్కు, తర్వాత నీట్కు, రకరకాలైన ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సీట్ రాదు. వస్తుందా? రాదు. ఎవరు యోగ్యులో వారికి వస్తుంది. మాకు నీట్ సీట్ వచ్చింది అని వైద్య వృత్తిని నేర్చుకోకుండా, డాక్టర్ నేర్చుకోకుండా, ఎంసెట్ సీట్ వచ్చింది మాకు అని బీటెక్లో జాయిన్ అవ్వకోకుండా మనం ఇంటి దగ్గరే మనం ఉంటే బీటెక్ పాస్ అవుతామా? కాలేం. అలాగే దేవుడు ఇంత భూప్రపంచంలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకంటే, ఆదివారం 1 గంట అటెండెన్స్ వేయించుకొని పోవడానికి కాదు. నువ్వు అలాగ అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అక్కడే ఉన్నావు. అభివృద్ధి లేదు. చూడండి, ఒకవేళ ఎవరైనా మీ ద్వారా మేము అభివృద్ధి అని అనుకుంటే మాకన్నా ఎక్కువ కష్టపడేది మీరే. బహుశా మీరు ఇచ్చేటటువంటి వారదినాన వేసేటటువంటి కానుకలు దేవుని పరిచర్యకు వెచ్చించగా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉంటే మీలో చాలామంది దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం కూడా ఇవ్వరు, అది కూడా చెల్లించరు. పోనీ మీరేమైనా అభివృద్ధి చెంది ప్రయోజకులుగా ఉన్నారా? ఎక్కడో ఉన్నారు మీరు, ఎక్కడో ఉన్నారు మీరు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఏం చేయాలట? పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? కొన్ని మాటలు మీకు మూల వాక్యాలు ఏర్పరచుకునే దాని గురించి మాట్లాడుతూ,
ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో ఈరోజు దేవుడే మాట్లాడతాడు, నేను కాదు ప్రియులారా. నేను ఒక బూరను మాత్రమే, నా చేతిలో ఉన్న ఈ మైకు మాట్లాడలేదు, నా మాటలే ఈ మైకు మీకు అందిస్తుంది శబ్ద యంత్రాంగం ద్వారా. అలాగా స్వరము నాదైనా, తెరిచిన నోరు నాదైనా, మాట్లాడు దేవుడు మహిమాన్వితుడు. కాబట్టి ఆయన మాట్లాడుతాడు. ఎందుకో కొన్నింటిని మనం చూద్దాం. మూల వాక్యానికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 14వ వచనాన్ని మనం చూద్దాం. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు సర్వలోకాన్ని పిలుస్తున్నాడు, మన ఒక్కరిని పిలవలా. మత్తయి సువార్త 11:28 ప్రకారముగా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని సర్వలోకాన్ని పిలుస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథకర్త అన్నాడు 48వ అధ్యాయంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని. ఎక్కడ గ్రంథకర్తలు మాట్లాడుతున్నా దేవుడు ఆహ్వానం ఇస్తున్నా అందరికీ ఇస్తున్నాడు ఆయన. పక్షపాతి కాదు దేవుడు. వర్షము దేవుని నమ్మిన వారికే వచ్చి నమ్మని వారికి రాకోకుండా, వర్షం ప్రభువును ఆరాధించే వాళ్ళకి మాత్రమే వచ్చి నీతి సూర్యుడు వెలుగు లేకోకుండా అలాగ చేయలేదు ఆయన. అందరికీ సమానమైనగా రీతిగా పంచుతూ ఉన్నాడు. అలాగే సర్వమానవాల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాడు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. రాంది మీరే. అందుకే ఆయన అన్నాడు, పిలవబడిన వారు ఎంతమంది? అనేకులు. పెళ్ళికి మనం ఇంటింటికి తిరిగి అందరు రండే అని అంటాం. మనం భార్య భర్త పిల్లలు అందరు రండి అంటాం. వాళ్ళు కూడా ఏమంటారు? వస్తాం అని అంటారు. కానీ వచ్చేది ఎంతమంది? వాళ్ళు మన పెళ్ళికి ఒకరే వచ్చారు, నువ్వు ఒకని పోరాపో అని చెప్పే భార్యలు, లేదా నేను ఒకరిని వెళ్ళేసి వస్తానులే, ఒకదాన్ని వెళ్ళేసి వస్తానులే అనుకునేటువంటి వాళ్ళు. అంటే పిలిచిందేమో అందరినీ, వచ్చిందేమో ఒకరిద్దరే. అలాగే దేవుడట సర్వలోకాన్ని పిలుస్తున్నాడు. ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారము కొద్దిమందే. ఎవరిని ఏర్పరచుకుంటాడు దేవుడు? అందరినీ పిలుస్తాడండి. బాగా వినండి, అందరినీ పిలుస్తాడు దేవుడు. ఇంటర్వ్యూకి అందరినీ పిలుస్తారు, యాజమాన్యం అందరినీ పిలుస్తారు. ఏర్పరచుకునేది మాత్రం నైపుణ్యత కలిగిన వ్యక్తులనే, గొప్ప జ్ఞానవంతులనే. అలాగే దేవుడు కూడా లోకంలో అందరినీ పిలిచినా ఎవరిని ఏర్పరచుకుంటాడు అని అంటే, సంఖ్యాకాండంలో ఆ మాట రాయబడింది చూడండి. 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనము, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని. ఎవరిని ఏర్పరచుకుంటాడట ఆయన? అక్కడ మీరు చూశారో లేదో, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో. దేవుడు ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వాళ్ళని ఏర్పరచుకుంటాడు ప్రియులారా. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే పరిశుద్ధునే. దేవుని సన్నిధానంలో మనం కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు దినదినము ఆశీర్వదించేవాడు. అంత మాత్రమేనా? అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా. మళ్ళా వినండమ్మా, చూడండి ఈ మాట, బైబిల్ చూడండి, నేను చదువుతున్నాను మళ్ళొకసారి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ఆదివారం 1 గంటలో 5 నిమిషాలు ప్రార్థన చేస్తే వినడా అనే కదా అన్నాడు బైబిల్లో. ఏమమ్మా మాట్లాడరు? నేను తప్పు చదివానా? మీరు తప్పు విన్నారా? మళ్ళా చదువుతాను.
7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఆదివారం 1 గంట ప్రార్థనలోకి వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే వినడా, న్యాయం తీర్చడా అన్నాడు. అంతేనా? ఎప్పుడు మొరపెట్టమన్నాడు? దినము రాత్రి మొరపెట్టమన్నాడు. మరి మీరు ఎందుకు అట్లే ఉన్నాముగా జీవితాలు? ఎందుకు దీవెనకరంగా లేవు? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నది ప్రతి సమయంలో ఆయనను మొరపెడతారని. ఇలాగ నేను మాట్లాడుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక. వాత వెయ్యబడిన మనస్సాక్షి కలిగిన వారై విలువైన పరలోకపు వాక్కులు వింటున్నా ప్రతి నియామక కూడికలలో, అది మంగళ, శుక్రవారం, ఆదివారం ఏ కూడికలోనైనా పాల్గొనే సదవకాశం మీకున్న నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు చూడు, అది మీకు శాపాన్ని తెచ్చిపెడుతుంది ప్రియులారా. బైబిలే కదా చెప్పింది, నేను కాదు కదా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అంటే ఆ రోజు ఆరాధించుకునే సమయము నీకుంది. ఆయన ఊరికే మంచాల మీద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని, లేదా ఇంట్లో ఎంచక్క సోఫాల మీద కూర్చొని ఆరిపోకుమా, మీరు పూర్తి చేయండి. ఇంకా ఏం దీపం? ఆరిపోకుమా. ఆ దీపాలు చూసుకుంటా మీ దీపాలు ఆరిపేసుకుంటుంటే ఎలాగ దీవించబడతారు? అందుకే 1 అడుగు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వస్తున్నారు. ఆలోచన చేయండి. 1 అడుగు ముందుకు వెళ్ళిపోతున్నారు, 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? నిర్లక్ష్య వైఖరి. ఏం పోతావులే, ఈరోజు చెప్పేది సేవకుడు కాదంటలే, అది కూడా మళ్ళా. ఎంత వివక్షత అండి మనుషులలో. సాయంకాలం అయ్యేసరికి ఫోను చెవిలో ఉంటుంది కానీ నోటిలో దేవుని మాట ఉండదే. దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఏర్పరచుకొనిన వారట ఎప్పుడు మొరపెట్టాలట? దివారాత్రము మొరపెట్టగా. ఒకవేళ ప్రతిరోజు నీకు మందిరంకి వచ్చే సౌకర్యం లేదు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునే సౌకర్యం ఉంది. ఒక గొప్ప దైవజనుడు అన్న మాట ప్రియులారా, నేను కాదు ఆ మాట అన్నది. ఒక గొప్ప దైవజనుడు, విరివిగా దేవుని సేవలో వాడబడినటువంటి దైవజనుడు అన్నాడు, మీరు కుటుంబ ప్రార్థనలో మీ ఇంటిల్లిపాది కూర్చుంటే మీతో పాటు ప్రభు వచ్చి కూర్చుంటాడట. మీరు కుటుంబ ప్రార్థన నిమిత్తమై ఇంటిల్లిపాది కూర్చొని ప్రార్థన ప్రారంభిస్తే మీ ప్రార్థన ఆలకించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చి కూర్చుంటాడట? ప్రభువే వచ్చి కూర్చుంటాడట. ఉన్నాయా ఈరోజు? సిగ్గుకరం అండి. క్రైస్తవులము అని చెప్పుకొని కుటుంబ ఆరాధన లేకుండా జీవించడం సిగ్గుకరం ప్రియులారా, సిగ్గుకరం. ఏంటన్నా అంత నొక్కి చెప్తున్నావు? ఎస్, మీరు వింటున్న వాక్యాలు, ఇదే వాక్యం ఇదే దైవజనుడు చెబుతుండగా అనేక మంది అన్యులు కుటుంబ ఆరాధనలు ప్రారంభించారు. ఈ టీవీలో వాక్యం విని అన్యులండి ధన్యులై ప్రభువుని నమ్ముకొని కుటుంబ ఆరాధనలు ప్రారంభించిరో చెప్తున్నారు. ఒకవేళ మా భర్త ఉద్యోగం నుంచి రావడం ఆలస్యమైన మేము ప్రతిరోజు ఒక టయాన్ని ఏర్పాటు చేసుకుంటాం పాస్టర్ గారు. అది భోజనానికి ముందా భోజనానికి తర్వాత తెలియదు, కానీ ఒక టయాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం చూడండి. ఆ టైంలో మా ఇంటిల్లిపాది కూర్చొని ఒకరోజు భర్త, ఒకరోజు భార్య, ఒకరోజు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు చేస్తారు. చేస్తున్నారా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు? మీ పిల్లలకు వచ్చా ప్రార్థన చేయడం? ఏమో ప్రియుల, నాకైతే తెలియదు. ప్రభు అంటున్నాడు, ఏర్పరచుకున్న వారు మొరపెడితే ఆయన ఎలాగ న్యాయం తీస్తాడట? త్వరగా అంటూ రాయబడింది. త్వరగా న్యాయం తీర్చే దేవుడు. నీకు ఈ రోజుకు త్వరగా మేలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు. కొంతమంది శుక్రవారం, మంగళవారం, సరే శుక్రవారం కదండి, మనం చైన్ ప్రేయర్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు చైన్ ప్రేయర్కి వస్తారండి గసపడి, కానీ సాయంకాలపు కూడికి రారు. చాలా అడ్వాంటేజ్ అయిపోయినారు. మేము 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నాం, ఇంకేమవసరం మాకు? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దివారాత్రములు మొరపెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు న్యాయము కూడా ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక 4 విషయాలు చెప్తాను. ఒకవేళ ఇన్ని రోజులు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అని నీకు తెలియకపోతే ఈ రోజైనా తెలుసుకొని ఆ విషయంలో ఎందు నువ్వు వృద్ధి చెందు. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు సంతోషించి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మొదటి విషయానికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5వ వచనము, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులనుగాను ఉండుటకు. ఆహా, అక్కడ చెప్పాడు చూడండి, దేవుడు ఏర్పరచుకొనలేదా అన్నాడు. ఎందుకు ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నది అని అంటే, మొట్టమొదటిదండి విశ్వాసమందు భాగ్యవంతులు కావాలని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? విశ్వాసమందు భాగ్యవంతులు. భాగ్యవంతులు అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారు చెప్పండి? భాగ్యవంతులు అని ఎవరిని అంటారు? ధన సమృద్ధి కలిగిన వారిని. మీకు అర్థం కావడానికి చదవద్దులండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో కాలేబు సంతతివాడు నాబాలు అనబడేవాడు ఎలాంటి వాడు? భాగ్యవంతుడు. అంటే సమృద్ధి అయిన ధనధాన్యాదులు ఉన్నాయి, సమృద్ధి అయిన వనరులు ఉన్నాయి. ఒకరికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడే తప్ప ఒకరి నుంచి సహాయం యాచించే స్థితిలో నాబాలు లేడు. కానీ ఆయనకి ఇచ్చేది గుణం లేదనుకోండి, చాలామందికి ఉన్నట్టుగా. ఈరోజు చాలామందికి ఎంతన్నా ఉండండి, దేవునికి ఇచ్చే గుణం ఉండదు. అందుకే బైబిల్ గ్రంథం ఒక మంచి సూత్రం చెప్పింది, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడను అనింది. ఇచ్చే మనసు లేని ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఏంటంటే, అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు చూడండి, నేనే పిలిపించాను, 36 ఏళ్ళ సీనియర్ అన్నాడు. 36 ఏళ్ళ సీనియర్లకు వాక్యంలో ఏముందో తెలియాలి కదండి. వాక్యంలో ఏముందో తెలియాలి కదా. ఎప్పుడో ఒక సంస్థలో చేశాం, ఆ సంస్థ నేర్పించిన సిద్ధాంతమేనా? బైబిల్ నేర్పే సిద్ధాంతం ఏముండదా? అంటే ఈరోజు సంస్థలో నుంచి వచ్చిన ఒక సామెత ఉందండి, బిడ్డ చచ్చిపోయినా జోల మీద మరలు పోదంట. అంటే ఎప్పుడు జోల ఉప్పుకుంటుండేది, ఏదో జబ్బు వచ్చి బిడ్డ చనిపోయాడు, కానీ ఈమె కూర్చున్నప్పుడల్లా ఉయ్యాలని ఊపుతుందంట. ఎందుకు? బిడ్డ చనిపోయినా జోల మరలు పోలా. ఈరోజు ఇవ్వలేని ప్రతి వాడు మాట్లాడే మాట ఏంటంటే, ఎన్నో పర్యాయములు నాతో అన్న మాట ఏంటంటే, నాకు సిగ్గు బ్రదర్, మీ మాదిరి ఇవ్వలేను నేను. లేదా డబ్బులు లేదా? ఒక దైవ సేవకుడై ఉండి కార్పొరేషన్ నడుపుతున్నాడు. కార్పొరేషన్ ఇంటి దగ్గరకు వచ్చి సాయంత్రం బుక్కు రాయించుకొని పోతారు. సిగ్గుచేట నేను ఆ మాట అడిగితే నీకు ఎవరు చెప్పారు అన్నాడు. పలానోళ్ళు చెప్పారంటే ఎందుకు చెప్పావని వాళ్ళతో కొట్లాడాడు. మళ్ళీ నేను అడిగాను ఆ రోజు, ప్రియులారా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఏదో అప్పుడు నేర్చుకుంటే బైబిల్లో లేదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రభునందు ప్రియులారా, నువ్వు భాగ్యవంతుడివి అంటే ఇచ్చే మనసు ఉండాలి. నాబాలుకేమీ లేదు, ఇచ్చే మనసు లేదు. చూడండి, అందుకే నాబాలు సర్వస్వము ఒక దానంగా అడిగాడు. అయ్యా మంచి పండుగ దినాన్ని వచ్చాం, మాకు ఇవ్వండి అని. పండుగ దినాన్ని కొంత ఆహారం ఇస్తే బ్రతికేవాడు. అర్పించవలసిన అర్పణ దేవునికి ఇస్తే బ్రతుకుతాను దీవెనకరంగా. అది కూడా ఇవ్వనందుకు నాబాలు ఆస్తి మొత్తం ఎవరిదైంది? ఇప్పుడు ఎవరిదైంది? దావీదైంది. నాబాలు చచ్చిపోయాడు, బిగుసిపోయి చచ్చిపోయాడు. అబీగేల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? దావీదు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అబీగేల్ వెంట ఆస్తి అంతా ఎవరికి వచ్చింది? గుర్తుపెట్టుకో, దేవుని సొమ్ము దొంగిలించే ప్రతిసారి నీ సొమ్ము ఎవరికి చేరాలనో దేవునికి తెలుసు దేవునికి. అది హాస్పిటల్కు చేరాలనా, లేకపోతే అన్యాక్రాంతం చేరాలనా, అక్రమ వడ్డీలకు చేరాలనా, దేనికి చేరాలో దేవునికి తెలుసు. వ్యర్థంగా ఎలా ఖర్చు పెట్టాలో నీ చేత పెట్టించి నువ్వు బాధపడే స్థితి ఆయనకు తెలుసు. భాగ్యవంతులు అన్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులు. అంటే ఇప్పుడు డబ్బులు అవసరలా, విశ్వాసములో భాగ్యవంతులు. అంటే డబ్బున్నవాన్నే భాగ్యవంతుడు. అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నది దేవుని నమ్ముకొని సొమ్ము సంపాదించుకుందామని కాదు. నన్ను దేవుడు ఏర్పరచుకున్నది దేవుని నమ్ముకుంటే ఇల్లు వస్తాయి, పొలాలు వస్తాయి, కార్లు వస్తాయని కాదు. దానికన్నా ముందు ఒక స్థిరమైన విశ్వాసం నీలో కనపడాలని. చూద్దామా? రండి మత్తయి సువార్తకి వెళ్దాం. 9వ అధ్యాయము. భాగ్యవంతులను కొందరిని మీకు చూపిస్తాను, చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో
జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. ఆ 3వ లైన్ మీరు చూసారో లేదో, యేసు వారి విశ్వాసమును చూచి. ఎవరు వీరు? యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉంటే పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చారు. బాగా గమనిద్దాం. యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చినటువంటి రోగి కన్నా, బాగా ఈ మాట వినాలి, యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చిన రోగి కన్నా రోగిని తీసుకొచ్చిన ఆ 4 ఉన్నారు చూడండి, మంచం పోసుకొని వచ్చారు చూడండి, వాళ్ళ విశ్వాసం గొప్పది. ఎందుకు? వాళ్ళలో ఏమి నమ్మకం ఉందంటే, వీన్ని యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకెళ్తే యేసు ప్రభుల వారు బాగు చేస్తారు అని. ప్రభునందు ప్రియులారా, అద్భుతకరమైన ఈ మాట చూస్తే, వారి 4 ఈ బిడ్డకు డబ్బులు సాయం చేయలేదు, కానీ రోగంతో ఉన్నవానికి ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసము వాళ్ళలో కూడా ఉంది. కాబట్టి వీరందరూ ఒక స్థిరమైన విశ్వాసముతో ప్రభు మేలు చేయువాడు అని ఆయన దగ్గరకు వచ్చారు. బైబిల్ చెప్తుంది, ఆయన యొద్దకు వచ్చిన వానిని ఆయన ఎంత మాత్రమో తోసేడు. దేవుడు కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళని చూసి అంటున్నాడు, కుమారుడా నీ విశ్వాసము గొప్పది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే బాగలేనప్పుడు మాత్రమే వచ్చి ప్రార్థన చేయడానికి కాదు, ఎల్లవేళలా మొరపెట్టడానికి, ప్రతి విషయమందు విశ్వాసమందు బలపరచబడ్డానికి. నా నమ్మకం ఒకటే ప్రియులారా, ఏంటి అనంటే, నేను ఎప్పుడో మానేశాను, నా విషయంలో ఎప్పుడో మానేశాను. మనుషుల మీద నమ్మకం పెట్టుకొని, పలానోళ్ళు ఉండారులే సాయం చేస్తారు, పలానోళ్ళు ఉండరులే ఇస్తారు, నాకేమిలే వీళ్ళు ఉన్నారు అని అనుకోవడం నా జీవితంలో ఎప్పుడో అయిపోయింది ప్రియులారా. నా జీవితంలో ఎప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, నా సహాయకుడు ప్రభువే. నేను అందుకే ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు నేను అంటాను, దేవుడు సాయం చేశాడండి, నేను కాదు. దేవుడే నాకు ఇవ్వకపోతే నేను ఇవ్వలేను. గమనించండి ప్రభునందు ప్రియులారా, దేవుని మీద ఆధారపడ్డమే పరిపూర్ణమైనటువంటి విశ్వాస భాగ్యవంతులం. అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు చూడండి, 9వ అధ్యాయం సువార్త 15వ అధ్యాయము, 15వ అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. 25 నుంచి 28 వరకు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద పడి నుండి రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పెను. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. 28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె. చాలు ప్రియులారా. ఎవరిమే? కనాను స్త్రీ. ఏ స్త్రీ? కనాను అనే దేశానికి లేదా పట్టణానికి సంబంధించిన స్త్రీ. ఈమె కుమార్తె కూడా జబ్బు చేసింది. యేసు ప్రభుల వారిని అడిగింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా బిడ్డలకు పెట్టాల్సిన ఆహారం కుక్క పిల్లలకు పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆమె ఆ మాటకు, మమ్మల్ని కుక్క అంటావా, ఎంత బాగలేక నీ దగ్గరకు వస్తే మాత్రం, ఇబ్బందులను బట్టి నీ దగ్గరకు వస్తే మాత్రం మమ్మల్ని కుక్కతో పోలుస్తావా అని గొడవకు దిగాలేమే. కానీ ఆమె అంటుంది, నిజమే ప్రభువా, మేము తృణీకరించబడిన వారమే, మీ పోలిక కరెక్టే, కానీ బిడ్డలు తినేటప్పుడు ఆ ప్లేట్లో నుంచి కొంచెం, బల్ల మీద నుంచి కొంచెం కింద పడితే కింద పడింది తీసి తల్లి మళ్ళా నోట్లో పెట్టదు కదా ప్రభువా, ఆ ఆహారం కుక్కలకే కదా వేస్తారు, ఆ కుక్క పిల్లలమే మేము అనుకొని మాకు కూడా కొంచెం సహాయం చేయని అడిగింది. యేసు ప్రభు అంటాడండి 28వ వచనంలో, అమ్మా. అంతకుముందు ఆ పదము వాడినట్టుగా లేదు.
ఆమె అడుగుతుంది, నాకు సహాయము చేయమని 25లో అడిగితే యుక్తము కాదని ప్రభువు చెప్తూ ఉన్నాడే తప్ప అమ్మా అని సంబోధించలా. కానీ ఎప్పుడైతే ఆమె తనను తాను తగ్గించుకుందో, ఆమె విశ్వాసమందు భాగ్యవంతురాలని ఎంచి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మన విశ్వాసానికి వద్దాం. మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? విశ్వాసం అనగా ఏంటి అని కూడా మీరు అడిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదివితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు. అంటే మన కళ్ళ ముందు లేవవి, కానీ ఉన్నాయని నమ్మడం. ఈ మందిర నమూనా ముందు ఎవరి దగ్గర లేదు, ఏ ఇంజనీర్ ప్లాన్లో లేదు ప్రియులారా, ఏ ఇంజనీర్ ప్లాన్లో లేదు మందిర నమూనా. ఆయన ఏదో కింద వరకు మాత్రమే ఇచ్చేసి అలా వెళ్ళిపోయాడు చేతులు పేసుకొని, ఇంకా రాలా. కానీ ఈ నమూనా అంతా కూడా ఒక సేవకుడిగా నా మదిలో ఉంది. ఇలాగ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా అర్థం కావడానికి మీకు చెప్తాను. మీరు ఒక ఇల్లు కడుతున్నారు, కట్టక ముందే నమూనా మీ మెదడులో ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ అది అని ప్రతి దానికి మీలో ముందే సిద్ధపాట్లు ఉంటాయి. ఇంకా కొన్ని అడిషనల్గా ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి సలహాలు ఇస్తే దాన్ని కూడా మీరు పొందుపరుస్తారు. పొందుపరచక ముందు మీలో ఒక కరెక్ట్ అయినటువంటి మెజర్మెంట్ ఉంటే దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఉంటారు. చూడండి, అంటే వాస్తవానికి అది మీ కళ్ళ ముందు లేదు, కానీ మీ మనసులో ఉంది. పరలోకం అనేది మనం చూడలా, కానీ మన మనస్సులో ఉంది. అయ్యో, మేము నిర్మించుకునే ఇల్లు, మేము కట్టుకునే భవనాలే ఇంత అద్భుతకరంగా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కట్టేటటువంటి ఆ శ్రేష్టమైన భవనాలు ఎలాగుంటాయి? అది నిలవరమైన పట్టణము అన్నాడు, పునాదులు గల పట్టణము అన్నాడు. ప్రియులారా, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. పక్షవాయువు గలవి ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసమందు భాగ్యవంతులు. అలాగే కనాను స్త్రీ కూడా విశ్వాసమందు భాగ్యవంతురాలు. అందుకే దేవుని శిష్యులు ఒక మాట అడిగారు. చూడండి, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తలులు అనగా పిలువబడిన వారు అని అర్థం, యేసు ప్రభులు పిలుచుకున్నటువంటి శిష్యులని అర్థం. మా విశ్వాసము వృద్ధి పొందించుమని. చాలు ప్రియులారా, ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా
ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.